5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. హాయ్ లక్కీ తల్లి. హాయ్ ఏంటి నీ పూర్తి పేరేంటి? భానుశ్రీ. భానుశ్రీ లేదు, నీ పేరు అన్నీ నీ పేరు భానుశ్రీ కాదు. దుడ్డు భానుశ్రీ. డుడ్డు భానుశ్రీ. మరి ఎందుకు లక్కీ తల్లి అని పిలుస్తున్నారు అందరూ? అన్నిటికాడ లక్కీ అనే పిలుస్తారు, స్కూల్లో ఒకటే భానుశ్రీ. స్కూల్లో నువ్వు లక్కీ కదా? ఆహా స్కూల్ వాళ్ళకి నువ్వు లక్కీ కదా? ఆహా భానుశ్రీ. మీ మమ్మీకి మాత్రం లక్కీ నువ్వు కదా? ఆ, మీ డాడీకి లక్కీ, ఆ. అందుకని లక్కీ తల్లి. అందరికి లక్కీనే. అందరికీ లక్కీవేనా? ఆ. విజయ్ మామకు కూడా లక్కీయేనా ఇప్పుడు? విజయ్ మామకి తెలియదు కదా, ఆ. అందుకనే నేను ఇన్స్టాగ్రామ్ లో చేస్తే తెలిసింది ఆ, మామకి. ఆ. ఏమన్నావు? మామ అని పిలుస్తున్నావా, బాబాయ్ అని పిలుస్తున్నావా? ఫస్ట్ వీడియోలో ఏమో విజయ్ దేవరకొండ అని పిలిచిన, సెకండ్ వీడియోలో ఏమో థ్యాంక్ యూ వీడియోలో విజయ్ దేవరకొండ మామ అని పిలిచిన. మామ అని పిలిచావా? ఓకే. సో ఈ ఫస్ట్ ఏమని అడిగావు? వీడియోలో అందరిని షేర్ చేయమని అడిగావు కదా. ఈ వీడియో విజయ్ దేవరకొండకి రష్మికకి షేర్ చేయండి అని అడిగావు కదా. అవును, మరి షేర్ చేశారు అందరూ? చేశారు. షేర్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చావా? ఆ, విజయ్ దేవరకొండ మామ దగ్గరికి వెళ్ళావా? ఆ. ఏమన్నాడు మామ కలిసినప్పుడు? ఏమనలే. లడ్డూలు పెట్టిర్రు, పులిహోర పెట్టిర్రు, తినేసావు, ముద్దులు పెట్టిర్రు ఇక్కడ అవేం చెప్పట్లేదు, ఏం అనలేదు అంటున్నావు. లడ్డూలు పులిహోర లడ్డూలు అంతేనా? నాకు ఇష్టమైన పులిహోర. పులిహోర ఇష్టమా నీకు? ఎందుకు? లాస్ట్ కి ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా పెట్టారా? ఏం ఫ్లేవర్ పెట్టారు ఐస్ క్రీమ్? చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ఫ్లేవర్. నీకు ఇష్టమా? ఎవరు చేశారంటే ఇంట్లో వంట? విజయ్ మామ, రష్మిక అత్త? అడగలేదు నువ్వు ఎవరు చేశారు వంట అని? ఆహా, బాగుందా? టేస్ట్ బాగుందా పులిహోర? బాగుంది. అమ్మ చేస్తే బాగుందా, అక్కడ విజయ్ మామ పెట్టిన పులిహోర బాగుందా? అక్కడ విజయ్ మామ పెట్టింది బాగుంది. విజయ్ మామ పెట్టిందే బాగుందా? మరి అమ్మ రేపటి నుంచి నీకు పులిహోర పెట్టదు ఇంకా. అయినా విజయ్ మామదే బాగుందా? అయ్యా ఒకసారి అప్పుడు వీడియో ఎలా చేసావు నువ్వు? ఎందుకు చేసావు వీడియో? ఎలా చేసావు చెప్పు ఒకసారి. హాయ్ అందరికి, ఆ. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా. మిమ్మల్ని పిలిచిరు, లడ్డూలు పెట్టిరు, అన్నదానం పెట్టిరు. మేము కూడా ఫ్యాన్సే కదా, మీరు కూడా ఫ్యాన్సే కదా. మేము కూడా రీల్స్ తీసినాం కదా, మీరు కూడా రీల్స్ తీసారు కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అడిగావా? పిలిస్తే ఏమవుతుందని అడిగావా? మరి వెళ్ళినప్పుడు పిలవాలి కదా అని అడిగావా? ఆహా. మరి నన్ను కూడా పిలవలేదు. అందరూ ఎప్పుడెప్పుడు పోవాలని ఆశ ఉంటాయి కానీ అందరికన్నా ఫస్ట్ నేనే పోయొచ్చు. అందుకని ఫస్ట్ నువ్వే పోయొచ్చావా? పెళ్ళయిన తర్వాత వెళ్ళొచ్చావు కదా నువ్వు, అవునా? మరి నన్ను పిలవలేదు, అడగవా? విజయ్ మామని, రష్మిక అత్తని అందరినీ పిలిచారు కదా, పాపం ఈ అన్నని ఎందుకు పిలవలేదు అని అడగొచ్చు కదా ఒకసారి. అప్పుడు నాకు ఫోన్ చేస్తేనే కదా నేను అడుగుతుంటేనే. నీ ఫోన్ చేసి చెప్తే అడిగేవా దానివా? ఇప్పుడు అడుగు, నేను కూడా వెళ్తా. అంత అయిపోయాక పర్లేదు, అంతా అయిపోయాక. నువ్వు వెళ్ళావుగా పెళ్ళి అయిపోయాక. అందుకనేనా అందరు నా వీడియో చూసి చేస్తున్నారు. అవును, నువ్వు మమ్మల్ని పంపిస్తావని. ప్లీజ్ అడగవా? మరి నా గురించి అడగవా? పాప మీ అన్నని కూడా పిలవండి, అట్లీస్ట్ ఒక లడ్డు పెట్టమను. హాయ్ విజయ్ దేవరకొండ మామ, నన్ను పిలిచిరు కాబట్టి అన్న ఫీల్ అవుతున్నారు, అందుకనే ఈ అన్నని కూడా పిలవండి. సరే, థ్యాంక్ యూ. సో ఏంటి, వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత స్కూల్లో ఏమంటున్నారు? బాను, నువ్వు విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినావు కదా అని అని అందరు ఆకర్షణ చేస్తారు. అందరూ ఆ క్వశ్చన్ చేస్తున్నారా? నీ దగ్గర ఇప్పుడు నీతో సెల్ఫీలు తీసుకుంటున్నారా అందరూ? తీసుకోవట్లేదా నీతో సెల్ఫీలు? నీ వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసా? తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నిన్ను. అంటే నా వీడియో అంటే నీ వీడియోస్ వస్తున్నాయి, మాకు కూడా రోజు నీ వీడియో కనిపిస్తుంది. సో యాక్చువల్లీ టిక్టాక్ జనరేషన్లో పుట్టిందండి, కరెక్ట్గా టిక్టాక్ అప్పుడు పుట్టింది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నేలబోతుంది అనమాట. స్టార్ట్ అయింది. ఇప్పుడు పిలిచిండు. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పుడు పిలిచారా? చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి చేస్తున్నావు రీల్స్? ఇప్పుడు నీకు ఎంత ఏజ్? 7 years. నువ్వు చాలా పెద్దదాని అయిపోయావు, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా రీల్స్. ఎన్ని ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నావు? 1 year నుంచి. నువ్వు ఏ ఏజ్ నుంచి చేస్తున్నావు? ఫస్ట్ నుంచి చేస్తున్నా. 1 year నుంచి రీల్స్ చేస్తున్నావా? ఏం చేసావు 1 year అప్పుడు? ఏం డైలాగ్ చెప్పావు అప్పుడు కూడా? ఎలాగ అన్నావా? విజయ్ మామ అర్జున్ రెడ్డి సినిమా తీసిండు, నన్ను పిలవలేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అన్నావా? వేరే రీల్స్.
ఏం చేసావు అప్పుడు? గుర్తుకులేవు. గుర్తులేవా? అప్పుడు ఏ మామని పిలవమని అడిగావు? అప్పుడు తెలియదు కదా, వాళ్ళ సినిమాలే చూడలే కదా, ఎట్లా తెలుస్తుంది? అప్పుడు నీకు తెలియదు కదా. సరే, నువ్వు విజయ్ మామ రష్మికత్త మూవీస్ ఏమైనా చూసావా? సినిమాలు ఏమన్నా? గీత గోవిందం. గీత గోవిందం చూసావా? ఇష్టమా నీకు మూవీ? ఇష్టం. నచ్చిందా? నచ్చింది. ఎవరు బాగున్నారు ఇద్దర్లో, విజయ్ మామ రష్మికత్త? రష్మికత్త. అరే మామ పాపం ఎత్తుకుని నిన్ను లడ్డు పెట్టి ముద్దు పెట్టి చాలాసేపు ఎత్తుకుంటే పులిహోర పెట్టాడా మామ నీకు? విజయ్ అత్త నచ్చిందా రష్మికత్త? సరే, ఓకే. మరి గీత గోవిందంలో పాటలు ఏమన్నా ఒక పాటలు ఏమన్నా విన్నావా? పాటలు ఒక పాట పాడగలవా? ఏం పాట పాడతావు? ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. లడ్డూలు పులిహోర చాలా, ఇంకేం వద్దా? ఇందాక అత్త కోసం పాడు, సరిగ్గా పాడలేదు నువ్వు. ఇప్పుడు మామ కోసం పాడాలి, మంచిగా పాడు. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. చాలా ఇది చాలా. మామ ఏం పెట్టాడు చాలా అనడానికి? ఒక లడ్డూలు పెట్టిర్రు, పులిహోర పెట్టిర్రు, ఒక ఐస్ క్రీమ్ పెట్టిర్రు, అంతే కదా? ఇంకేం పెట్టలేదా? ఇడ్లీ కూడా పెట్టారా? ఇంకా ఐస్ క్రీమ్. నీకు మరి నిన్ను అడిగారు కదా, నీకు ఏది ఇష్టమో చెప్పు, అవన్నీ చేయిస్తా ఇంట్లో అని. నువ్వు చెప్పలేదా నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని? చెప్పినా. ఏమేం చెప్పావు? చెప్పినందుకే కదా ప్రిపేర్ చేసి పెట్టిరు. ఏమేం చెప్పావు? అవే చెప్పవా నువ్వు? లడ్డు పులిహోర ఐస్ క్రీమ్. లడ్డు పులిహోర అవి రెండే చెప్పిన. అవి రెండు ఎక్స్ట్రా ఇచ్చిరు. ఇవి రెండు ఎక్స్ట్రా ఇచ్చారా? ఐస్ క్రీమ్ ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టా. నువ్వు రెండే ఎందుకు అడిగావు? ఎక్కువ అడగాలి కదా. నాకు అవి రెండే ఇష్టం. ఇంకేం ఇష్టం ఉండదా? ఆ లడ్డు ఏమో అందరికి పెళ్లిళ్ళలో పంచుతున్నారని చెప్పిన. నీకు కూడా పెట్టారా పెళ్ళిళ్ళలో పంచుతున్నారని చెప్తే? మరి విజయ్ మామ నెక్స్ట్ సినిమా వస్తుంది మళ్ళీ, తెలుసా? విజయ్ మామ రష్మికత్త సినిమా వస్తుంది, తెలుసా? మరి అందులో నీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదా? సెకండ్ హీరోయిన్ కింద ఇచ్చిరా? వద్దన్నావా నువ్వు? నాన్ననే అడిగిండు. నాన్నని అడిగారా? మరి ఏమన్నారు? వద్దన్నావు నువ్వు? డాడీ అడిగిండు వాళ్ళని సెకండ్ హీరోయిన్ కింద. అప్పుడు ఏమన్నారు? నెక్స్ట్ సినిమా వస్తుంది అప్పుడు తీసుకుంటామన్నారు. విజయ్ మామ పక్కన హీరోయిన్ ఛాన్స్ వస్తే చేస్తావా? చేస్తావా? చేస్తా. అప్పుడు ఈ స్క్రీన్ మీద ఎవరు బాగుంటారు? నువ్వు ఎక్కువ అందంగా ఉంటావు, విజయ్ మామ ఎక్కువ అందంగా ఉంటాడా? విజయ్ మామేనా? రష్మిక అత్త నువ్వు ఉన్నారనుకో హీరోయిన్స్ గా, ఎవరు బాగుంటారు? రష్మిక అత్తేనా? అమ్మా చాలా మంచి అమ్మాయి అయిపోయింది ఒకసారి ఎందుకో. బట్ ఇద్దర్లో ఎవరు బాగుంటారు? రష్మిక అత్త. ఎందుకు? మేకప్ బాగా వేసుకున్నారా రష్మిక అత్త? బాగుందా? బాగుంది. అడగలేదా నువ్వు నాకు కూడా మేకప్ అయ్యి అత్త అని? అడగలే. నీకు ఇష్టం కదా మేకప్? నాకు ఇష్టమని మమ్మీ నేర్చుకుంది. మీ మమ్మీ నీకోసం నేర్చుకున్నారా? అవునా? అవును. మమ్మీకి నువ్వు ఇష్టమా అన్నయ్య ఇష్టమా? నేనే. ఇద్దర్లో ఎవరు బాగున్నారు చెప్పు? అన్నయ్య నువ్వు? అన్నయ్య నేనే. మరి స్కూల్కి వెళ్తున్నావు కదా, ఈ లోపు నీకు రీల్స్ వస్తున్నాయి, బోళ్ళంతమంది కమెంట్స్ పెట్టేస్తున్నారు, చిట్టి తల్లి, బుజ్జి తల్లి, లక్కీ తల్లి అని చెప్పి తెగ కమెంట్స్ పెట్టేస్తున్నారు. మరి టైం సరిపోతుందా ఇన్స్టాగ్రామ్ చూడడానికి, వీడియోలు చేయడానికి, స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి? ఇప్పుడు కూడా హాఫ్ డేసే పెట్టిర్రు. నీకోసమే పెట్టారా హాఫ్ డే? నీకు టైం సరిపోవట్లేదని? నేను ఆ వీడియో చేసిన కొత్తనే పెట్టి. అది నీకోసం పెట్టారు. నువ్వు ఆ వీడియో చేయగానే వైరల్ అయ్యావు కదా, ఫేమస్ అయ్యావు కదా, అందుకని పెట్టారు. సరే ఇప్పుడు వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు నువ్వు పెద్ద సెలబ్రిటీ అయ్యావు కదా. మరి వెళ్ళి కలిసి వచ్చినందుకు మమ్మీని డాడీని నాన్నని ఏమన్నా అడిగావా? వాళ్ళ హెల్ప్ తీసుకోలే కదా, ఆ వీడియో నేనే చేసిన కదా. నువ్వే చేసావు. అడగాలి. నీ వల్ల మమ్మీ డాడీ కూడా ఫేమస్ అయ్యారు. నువ్వు సెలబ్రిటీ అయ్యావని చెప్పలే నీకు ఇంట్లో? నాకే తెలుసు. నీకే తెలుసా? వాళ్ళకన్నా ముందు నాకే తెలుసు. వాళ్ళకన్నా ముందు నీకే తెలుసా నువ్వు సెలబ్రిటీ అని? ఓకే. సో చాలా మంది కమెంట్లు పెట్టారు కదా, చదివావా? మమ్మీ చదివింది. ఏం చెప్పారు మమ్మీ నీకు కమెంట్లు? నాకేం తెలుసు, వాళ్ళు కామెంట్లు పెడితే. నీకే కదా కమెంట్లు పెట్టారు, చదవలేదు నువ్వు? నేను చెప్పనా? ఒకరు పెట్టారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.